నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారున్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ రామ్ గోపాల్ వర్మ బయట తిరుగుతూ ఇంటర్వ్యూస్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారికి సవాల్ విసురుతున్నారు అనేది న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది సార్. సో దాని గురించి మీరేం చెప్తారు? అంటే ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గారు స్ట్రైట్ గా ఒక విషయం చెప్పాడు ప్రపంచానికి. హ్మ్. అదేంటంటే ఆయన ఇంటర్వ్యూల ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, హ్మ్. నిజానికి నన్ను అరెస్ట్ చేయదలుచుకుంటే అరెస్ట్ చేయవచ్చు, ఎక్కడికైనా వచ్చి చేయవచ్చు. హ్మ్. ఆయన తిరుగుతున్నాడు అవును సార్. తిరుగుతున్నాడు రకరకాల ఛానల్స్ వెళుతున్నాడు, కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాడు. హుహు. ప్రికాషన్స్ తీసుకోకుండా తిరుగుతున్నాడని నేను అనుకోవడం లేదు. హ్మ్. ప్రికాషన్స్ తీసుకుంటూ వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఓకే సార్. అయితే పోలీసులు తనని విచారణకి రమ్మని అడిగారు, హ్మ్. నోటీసులు పంపించారు. హ్మ్. ఆయన టైం కావాలని అడిగాడు 2 సార్లు. హ్మ్. రెండోది తన సినిమాకి సంబంధించినటువంటి వేరే యాక్టివిటీలో ఉన్నాను నేను, నన్ను కావాలంటే మీరు వర్చువల్గా విచారణ చేయవచ్చు కదా, ఫిజికల్గా అక్కడికి వచ్చి చేయాల్సినటువంటి అవసరం ఉందా హ్మ్. అని కూడా తన న్యాయవాదుల ద్వారా అడిగించాడు. ఓకే సార్. అయితే ఇది కోర్టు అనుమతితో జరుగుతోందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. ఇది క్వాష్ చేయమని ఆయన కోర్టుకి వెళ్ళాడు. ఆ పిటిషన్ కొట్టేసింది కోర్టు. హ్మ్. కొట్టిన తర్వాత ఏం చేయాలి అనే దానికి సంబంధించి ఆయన లీగల్గా తనని తాను రక్షించుకోవటానికి లీగల్గా ఉన్న మార్గాలన్నీ వెతుకుతున్నాడు. ఓకే సార్. ఈ హ్మ్. వెతుకుతున్న క్రమంలో ఆయన అరెస్ట్ చేయవచ్చు. హ్మ్. అయితే పోలీసులు కూడా హడావిడి చేస్తున్నారు గానీ, వెళ్తున్నారు, ఆయన ఇంటి ముందు నిలబడుతున్నారు, లోపలికి వెళ్ళట్లేదు ఆ డెన్ ముందు. హ్మ్. ఆయన లోపలున్నా గానీ అరెస్ట్ జరగలేదు అనేది మనకు వినిపిస్తున్నటువంటి మాట. ఓకే. సెర్చ్ చేయట్లేదు. లోపలికెళ్ళి సెర్చ్ సెర్చ్ చేయటమో, చేయట్లేదు. లేతే హ్మ్. మరొకటో చేయటం లేదు. వెయిట్ చేస్తున్నారు. హ్మ్. ఇది జరుగుతూ ఉండగా, బయట మీడియాలో మాత్రం ఆయన అరెస్ట్ అయిపోయాడు, లేకపోతే పారిపోయాడు, హ్మ్. అండర్ గ్రౌండ్‌లో ఉన్నాడు, అవును సార్. ప్రకాష్ రాజ్ గెస్ట్ హౌస్‌లో దాక్కున్నాడు, లేదా మోహన్ లాల్ దగ్గరున్నాడు, మరొకళ్ళ దగ్గరున్నాడు, బాంబే పారిపోయాడు. లేకపోతే ఆయనకి క్లాస్‌మేట్ అయినటువంటి ఒక పాత కాంగ్రెస్ పార్టీకి చెందిన పొలిటీషియన్ ఒకాయనున్నాడు. హ్మ్. ఆయన ద్వారా ఏదో చేస్తున్నాడాయన. తెలుగుదేశం పార్టీతో సయోధ్య కోసం ప్రయత్నం చేస్తున్నాడు. హ్మ్. ఈ ప్రయత్నంలో భాగంగానే ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు. అది వర్కౌట్ అయిపోతే ఆయన క్లీన్ చిట్‌తో బయటకొచ్చేస్తాడు. ఇలాంటి ప్రచారాలన్నీ మీడియాలో జరుగుతున్నాయి. అవును కేవలం సార్. సోషల్ మీడియాలో మాత్రమే కాదు. హ్మ్. ప్రధాన స్రవంతి మీడియాలో కూడా ఇదే కథనాలు సర్క్యులేట్ అవుతున్నాయి. హ్మ్. పర్టిక్యులర్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన మీడియా మొత్తం కూడా దీని మీద రకరకాల కథనాలు ప్రసారం చేస్తోంది రోజు. హ్మ్. అంటే మీడియా ట్రయల్స్ అంటున్నాం మనం. మీడియా ట్రయల్ జరిగిపోతోంది రామ్ గోపాల్ వర్మ కేసులో. అవును సార్. అయితే రామ్ గోపాల్ వర్మ కూడా చాలా వ్యూహాత్మకంగా ఈ మీడియా ట్రయల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. ఎందుకు హ్మ్. నా మీద ఇలాంటి ప్రచారం జరుగుతోంది అనేది ఒకటి అతని ప్రశ్న. రెండోది, నేనెప్పుడో 1 ఇయర్ క్రితం పెట్టిన పోస్టులు అవన్నీను. హ్మ్. అప్పుడే గాయపడి ఉండాలి కదా, మనోభావాలు ఎవరివైనా గాయపడి ఉంటే. హ్మ్. రెండోది, నేను నేరుగా ఆ ట్వీట్‌లో ఎవరినైతే ప్రస్తావించానో వారి మనోభావాలు కదా గాయపడవలసింది. హ్మ్. వాళ్ళు కదా నా మీద డిఫమేషన్ దావానో మరొకటో వేయాల్సింది. హ్మ్. వాళ్ళు కాకుండా ఎవరెవరో ఎక్కడెక్కడి వాళ్ళో వేయటం అనే వెనకాల వ్యూహం ఉంది. హ్మ్. అంటే తనని ఇబ్బంది పెట్టడం కోసం ఒక ఫ్రేమ్ చేస్తున్నారు ఇది అనేది ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్న విషయం. హ్మ్. ఆయన ఆరోపణ అది. అంటే దాదాపు ఒక అరడజన్ ఏరియాల్లో ఒక హ్మ్. 6-7-8 ప్రాంతాల్లో నుంచి కేసులు బుక్ అయినాయి. హ్మ్. ఒకవేళ ఇన్ని చోట్ల కేసులు ఫేస్ చేయాల్సి వస్తే ఈ వాయిదాలకు తిరగటంలోనే జీవితం అయిపోతుంది. అవును సార్. ఇలా టార్గెట్ చేసి వీళ్ళందరి మనోభావాలు ఇప్పుడు గాయపడటం ఏంటి ప్రత్యేకంగా అనేది ఆయన ప్రశ్న. హ్మ్. గాయపడితే అప్పుడే గాయపడిపోయి ఉండాలి, అప్పుడే అవును సార్. కేసులు పెట్టేసి ఉండాలి నా మీద. అవును. పైగా వీళ్ళెవరు గాయపడటానికి, నేను ఎవరినైతే టార్గెట్ చేశానో వాళ్ళు కదా. వాళ్ళు కదా! అవును. వాళ్ళెందుకు గాయపడలేదు, హ్మ్. వాళ్ళెందుకు మాట్లాడట్లేదు, వాళ్ళు మాట్లాడటం లేదు కాబట్టి వాళ్ళ పట్ల నేను గౌరవంగానే వ్యవహరిస్తాను. హ్మ్. ఎవరైతే ఈ కేసులు పెట్టారో వీళ్ళ వెనకాల స్కీమ్ ఉంది. ఈ హ్మ్. స్కీమ్ ఎవరు చేస్తున్నారు అనేది ఆయన మాట్లాడటానికి కొంచెం మొహమాట పడుతున్నాడు గానీ, హ్మ్. ఈ వ్యూహం పోలీసులు చేస్తున్నారు, పోలీసులను ఎవరు నడిపిస్తున్నారు, హ్మ్. ఇలా వరుసగా చాలా మందికి నోటీసులు సర్వ్ అయినాయి. ఈ సర్వ్ అవుతున్నటువంటి క్రమం చూస్తే
అంటే ఎలక్షన్ టైంలో లేదు అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి పాలన నడుస్తున్నటువంటి రోజుల్లో ఎవరైతే ఈ పార్టీ గురించి అంటే అప్పటి ప్రతిపక్ష నాయకుల గురించి ఎవరెవరైతే ఏమేమి మాట్లాడారో వాళ్ళందరి మీద ఏదో పద్ధతిలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది ఉమ్, అనేది ప్రపంచానికి అర్థమైపోయింది. ఉమ్, అర్థమైపోయింది. ఈ ప్రయత్నం ఉంటుంది అనే విషయం రామ్ గోపాల్ వర్మ ముందే ఊహించి ఉంటాడు బహుశా. ఉమ్, అందుకనే ఆయన చాలా ఎర్లీగానే నేను ఫర్దర్‌గా పొలిటికల్ సినిమాలు తీయదలుచుకోవడం లేదు. ఈ జానర్ సినిమాలు ఆపేయదలుచుకున్నానని చెప్పాడు ఆయన. ఓకే. ఉమ్, చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ దాడి జరుగుతోంది. ఉమ్, నిజానికి ఒక దశలో రామ్ గోపాల్ వర్మ తల తెస్తే ₹1,00,00,000 ఇస్తాను ఉమ్, అని ఒక టీవీ ఛానల్ డిబేట్‌లో పెద్ద మనిషి మాట్లాడాడు. కొలికిపూడి ఓ, శ్రీనివాస్ అతను ఎమ్మెల్యే. ఓకే సార్. తిరువూరు ఎమ్మెల్యే. ఉమ్, తెలుగుదేశం పార్టీ. ఆ లెవెల్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు. ఉమ్, మరి ఆయన పరిస్థితి ఏంటి? ఆయన బానే ఉన్నాడు. ఎమ్మెల్యేగా ఉన్నాడు హ్యాపీగా. అవును సార్. వర్మ తల ఎవరు తెచ్చినా ₹1,00,00,000 ఉమ్, ఇమ్మీడియట్‌గా ఇవ్వబడును అని చెప్పాడు ఆయన ఆ రోజున. ఉమ్, దాంతో పాటు కౌంటర్‌గా ఇటునుంచి కూడా పోనీ వాళ్ళు దాడి చేశారు. ఓకే. వీళ్ళని రెడిక్యూల్ చేస్తూ సినిమాలు తీశాడు వర్మ. ఉమ్, వర్మ తీసిన సినిమాల్లో ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా పబ్లిక్ డొమైన్‌లో ఉన్నవే. ఉమ్, ఆయన క్రియేట్ చేసినవి కాదు. ఆయన కొత్తగా క్రియేట్ చేసిన మాట ఒక్కటి కూడా లేదు. అయితే తనకి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని స్పష్టంగా మాట్లాడేవాడు. పవన్ కళ్యాణ్ మీద ఆయనకు ఒక విమర్శ ఉంది. ఉమ్, ఆయన ఇన్‌కన్సిస్టెంట్ అనేది ఆయన ఆరోపణ. దాని మీద స్టాండ్ అయి ఉన్నానని ఇప్పటికీ మాట్లాడుతున్నాడు ఆయన. ఉమ్, దాని మీద పొలిటికల్ డిబేట్‌కి సిద్ధమే అంటున్నాడు. ఉమ్, పొలిటికల్ డిబేట్‌కి దీని మీదైనా నేను సిద్ధమే అని చెప్తున్నాడు. ఉమ్, ఇప్పటికీ ఆయన ఇస్తున్న ఇంటర్వ్యూల్లో అదే గొడవ. ఉమ్, కానీ ఈ కేసులు పెట్టటము, ఇలా చేయటం అనేది ఇది పర్సనల్ కాన్స్టిట్యూషనల్ వ్యవహారంగా మారుతుంది. అంటే ఎవరి రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు గానీ, భారతదేశానికి ఒక రాజ్యాంగం రాజ్యం. ఉంది. దాని పరిధిలో మనం ఉండాలి ఉమ్, అని అనుకోవడం లేదు ప్రపంచం. ఉమ్, ఇలా నడుస్తోంది. దీనికి వ్యతిరేకం నేను కాన్స్టిట్యూషన్ అనేది చాలా ఒత్తి పలుకుతున్నాడు ఆయన ఇప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో రామ్ ఉమ్, గోపాల్ వర్మ. ఉమ్, నాకు కాన్స్టిట్యూషన్ ప్రామిస్ చేసినటువంటి మాట్లాడే స్వేచ్ఛ ఉంది అనే ఉద్దేశంతో నేను మాట్లాడాను. అయితే ఇలా మాట్లాడటం ద్వారా ఎవరైనా గాయపడితే ఉమ్, వాళ్ళకి కోర్టుకెళ్ళి నా మీద నేరం ఆరోపించే అవకాశం ఉంది. దాన్ని కూడా నేను గౌరవిస్తున్నానని చెప్తున్నాడు ఆయన. ఉమ్, అయితే గాయపడాల్సిన వాళ్ళు పడకుండా ఇంకెవరో పడటం వెనకాల కుట్ర ఉంది అనేది ఆరోపణ. ఉమ్, దానికి అట్నుంచి సమాధానం రావాలి. అది ఉమ్, స్కీమే. ఓకే సార్. వర్మ గారు బయటికి చెప్పడం లేదు గానీ ఉమ్, ఆయన మొహమాట పడుతున్నాడు ఇంకా. ఉమ్, ఇది వ్యూహాత్మకంగానే వర్మని కార్నర్ చేసే ప్రయత్నం. ఉమ్, ఆయన అరెస్ట్ చేయాలని పోలీసులు అనుకుంటున్నారా లేదా అనేది పక్కన పెడితే ఉమ్, తెలుగుదేశం మీడియా మొత్తం కూడా వర్మ మీద వార్త లేకుండా ఉమ్, వాళ్ళ వాళ్ళ ఏ ప్రసార మాధ్యమాలు కూడా రోజువారీ కార్యక్రమం మొదలు కావడం లేదు. ఉమ్, వర్మ మీద ఏదో ఒక వార్త అతను పారిపోయాడనో లేకపోతే ఉమ్, అతను మాట్లాడిన మాటల్లో తప్పులు ఉన్నాయనో ఏదో ఒక వార్త సర్క్యులేట్ అవుతోంది. ఉమ్, ఈ హడావిడి చేయటం వెనకాల ఏంటి? టెర్రరైజ్ చేయటం ఏమైనా ఉద్దేశమా? భయపెట్టడం ఉద్దేశమా అనేది చూడాలి. ఉమ్, నిజానికి గవర్నర్ ఇంటర్వ్యూన్ అవ్వాల్సినటువంటి ఒక సందర్భం ఉంది ఇప్పుడు. ఏపీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూస్తే ఉమ్, ఎప్పుడైతే పోలీసులకి ఒక అంటే మాకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద కొంచెం మీరు దురుసుగా ప్రవర్తించవచ్చు ఓ, అనే ఒక వెసులుబాటు కల్పించే వాతావరణం నడుస్తోంది అనేది అర్థమవుతోంది. ఉమ్, అంటే ఇది ఎప్పుడైతే మనకి అర్థమైందో పోలీసులు కూడా తెలుగుదేశంలో కూడా గ్రూపులు ఉన్నాయి. ఆహా, తెలుగుదేశం ఓకే, ఓకే. పార్టీలో ఉమ్, ఉన్నటువంటి గ్రూపు తగాదాల్లో కూడా ఉమ్, ఒక గ్రూపు కంప్లైంట్ చేస్తే రెండో గ్రూప్ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. అక్కడ ఓ, పోలీసులు వెళ్ళి దాడి చేస్తున్నారు. ఉమ్, నిన్న అంటే 2 days బ్యాక్ తెనాలిలో ఉమ్, ఒక ఒక వెబ్సైట్ ఆ వెబ్సైటు ఆ యూట్యూబ్ ఛానల్ అది కేబుల్ టీవీ నెట్వర్క్ కూడా ఉంది వాళ్ళకి. ఉమ్, వాళ్ళు తెలుగుదేశం ప్రో మనుషులే. తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని తెలుగుదేశం వార్తలు రాసేటువంటి ఛానలే అది. ఉమ్, అయినప్పటికీ
ఆ ఛానల్ రిపోర్టర్ ఇంటి మీద పోలీసులు దాడి చేశారు. అతనికి ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. అమ్మాయి మెడిసిన్ ఏదో చదువుతోంది. ఆ అమ్మాయి ముందు ఈయన్ని బయటకు లాక్కొస్తూ తండ్రిని లాక్కొస్తూ ఆ చుట్టుపక్కల వాళ్ళు అబ్జెక్ట్ చేయబోతే ఒక అమ్మాయి గొడవ విషయంలో ఇతన్ని పట్టుకెళ్తున్నామని చెప్పారు. చెప్పడం ద్వారా ఇతని క్యారెక్టర్ని అసాసిన్ చేశారు. చేసి ఇతన్ని వ్యాన్ ఎక్కించి ఇతనితో వాళ్ళు అన్న మాట ఏంటంటే వాళ్ళ మాటల్లో ఇతను విన్న మాట, ఇతను ఎస్టీ, ఎవరైతే ఈ రిపోర్టర్ ఉన్నాడో అతను ఎస్టీ. ఆ ఛానల్ ఓనరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్నటువంటి కులానికి చెందినవాడే, కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఛానల్లో ఈ కమ్యూనిటీ వాళ్ళని ఎందుకు పెట్టారు అన్న టోన్లో ఏదో డిస్కషన్ జరిగిందట కారులో. అది ఇతను విన్నాడు. దాని మీద సిపికి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ మర్నాడు కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశాడు. అది నడుస్తోంది ఒక గొడవ. అంటే ఎస్టీ సంఘాలు పట్టించుకుని దాన్ని, నిజానికి అక్కడ అది వైసీపీ కాదు, అక్కడ తెలుగుదేశంలో ఉన్నటువంటి 2 శిబిరాలు. బోడే ప్రసాద్ అనేటువంటి ఒక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వీళ్ళు వార్త రాశారు. అక్కడున్న గ్రూప్ తగాదాల్లో భాగంగా బోడే ప్రసాద్కి వ్యతిరేకంగా రాయించింది కూడా తెలుగుదేశం వారే. అదే వార్త ఆ తర్వాత రోజు ఇంకొక ప్రసార మాధ్యమంలో కూడా వచ్చింది. ఆయన భూమి లావాదేవీలకు సంబంధించి, ఆయన భూ కబ్జాలకు సంబంధించిన వార్త. ఆ వార్త రాసినందుకు బోడే ప్రసాద్ గారు ఆయన పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేసి పంపించితే వీళ్ళు వెళ్ళి ఓవర్ యాక్షన్ చేశారు అక్కడ. ఇది జరిగిన గొడవ. అంటే కేవలం వైసీపీ వాళ్ళ మీదే కాదు, ఎవరి మీదైనా దాడి చేయటం మొదలైంది. అంటే పాత సామెత ఒకటి ఉంటుంది, మీరు కరవటం అనేది ప్రోగ్రామింగ్ చేస్తే ఎవరినైనా కరుస్తారు, అదే జరుగుతుంది. కాబట్టి ఒక రకమైన ప్రమాదకరమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో అంటే ప్రతీకారాత్మక రాజకీయాలుగా మారినాయి. వాళ్ళు ప్రజలకి ఒక మంచి పరిపాలన అందిస్తారని ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని గౌరవించి ప్రజలకి ఏం కావాలో అవి చేస్తే చాలు. వాళ్ళు ప్రజలే శిక్షిస్తారు. మీ మీద వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని ప్రజలే ఎలిమినేట్ చేస్తారు. చేశారు, ఆల్రెడీ చేశారు, భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే వీళ్ళు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచిన 2వ రోజు నుంచి ప్రజల మనసులు గెలుచుకుని తిరిగి వచ్చే ఎన్నికల్లో గెలవాలి అనుకోవాలి. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసి గెలవాలనుకున్నాడు. ఆ తప్పు వలన ఓడిపోయాడు. వీళ్ళు కూడా ప్రజల మనసులు గెలుచుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో గెలవాలి అనుకోవడం లేదు. వీళ్ళు కూడా ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయడం ద్వారా గెలవాలి వచ్చే ఎన్నికల్లో అనుకుంటున్నారు. ఆయన ఏ మార్గంలో వెళ్ళాడో అదే మార్గంలో వెళ్తున్నాడు. అందుకని ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి 2.0 పరిపాలన నడుస్తోంది ఇప్పుడు ఏపీలో. అందుకని గవర్నర్ ఇంటర్వ్యూన్ అయ్యి ఈ రకమైన చర్యలు వద్దు, ఇమీడియట్గా మీరు పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేయండి, అంటే ఒక హీరోయిక్ పాలిటిక్స్ లేకపోతే మరొకటో వద్దు, ప్రజలకి ఏం కావాలో అది సర్వ్ చేయండి చాలు. పరిపాలన సజావుగా శాంతియుతంగా జరగాల. ఎవరి మీద పోలీసులు హై హ్యాండెడ్గా బిహేవ్ చేయకూడదు అని కొన్ని నిబంధనలు ప్రభుత్వం, అంటే ముఖ్యమంత్రిని పిలిచి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. ఆయన కూడా ఎవరిని కంట్రోల్ చేయలేని కండిషన్లోకి వెళ్ళిపోయాడు. చంద్రబాబు కూడా ఇంతకుముందు చంద్రబాబులా లేడే. ఆయనకి రకరకాల కంపల్షన్స్ ఉన్నాయి. ఆయనకి ఒకవైపు జగన్ అనే ఒక కత్తి, ఇంకొక వైపు పవన్ అనే కత్తి పెట్టి ఆయన ఎటు దొరలకుండా తయారు చేశారు సీన్. అందుకని ఆయన కూడా కొంచెం సఫికేషన్లో ఉన్నమాట వాస్తవమే.